హాయ్ అండి అందరికీ, శ్రీధరణి కార్స్ కొరుట్ల. ప్రజెంట్ మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి టాటా సఫారీ అండి, XT ప్లస్. ఇది ఇందులో టాప్ మోడల్ వచ్చేసి 2021 ఉంది, 12th మంత్. ఓకేనా, సరే. బయట తీసుకుంటే మాత్రం స్క్రాచెస్ కానీ ఏం లేదు, చిన్నగా డ్యామేజ్ ఉన్నది. అది ఏంటిదో డ్యామేజ్ చూపిస్తాను నేను. అది చిన్నదా పెద్దదా అది మీరు చూసి చెప్పాలి నాకు. ఓకే, నాకు మెసేజ్ అట్లా చెప్పండి, ఏదో కాల్ చేసి మరి చెప్పడం కాదు. సరే, ఫస్ట్ అయితే రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది. ఇది ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్. ఓకేనా, ఓనర్ చెప్తున్నాడు. ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాం. దీని గురించి నేను ప్రతిదీ ఒకటి పిన్ టు పిన్ బేసిక్ పాయింట్లు నేను చెప్తుంటా, మీరు అది చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ చేయండి, అట్లాగే లైవ్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది సార్. ఇది ముంగట సీట్లు చూసుకున్నా ఓకే, చూసుకోవచ్చు. సీట్స్ ఎక్కడ కూడా డ్యామేజ్ లేవు. ఇది పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది, చూసుకోవచ్చు. అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే ముంగట చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, సేమ్ యాసిస్. స్టీరింగ్ దగ్గర ఒకటి ఉంటుంది. మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయా అనేది కూడా నేను కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే వెహికల్ అయితే ఓవరాల్గా మొత్తం చెక్ చేసుకోండి, వీడియోలో మీకు తెలుస్తుంది. డోర్స్ కూడా ఏవి కూడా చేంజ్ కాలేదు, ఎట్లాంటి రస్ట్ మాత్రం ఏది లేదు. ఇది టాటా సఫారీ. అట్లాగే ఇది కూడా చెక్ చేసుకుందాం. నేను ఇంత క్లియర్గా చెప్తున్నా సార్, అది మీకు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే, అంతకు మేము చేయలేదు. అది చూడకపోతే అది మీ ఇష్టం, దానికి మాత్రం నేను ఏం చేయలేను సార్. నేను టైంపాస్కి మాత్రం వీడియో పెట్టట్లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, చూస్తారని. పవర్ ఇండోస్కి వర్క్ చేస్తున్నాయి. ఓకేనా, ఇది వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ అండి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, చూసుకోవచ్చు. అట్లాగే రీడింగ్ వచ్చేసి 1,04,000 సార్. ఇది రీడింగ్ ఒరిజినల్ చెప్తున్నారు. ఇక్కడ ఒక కేర్ బ్యాగ్ ఉంది, తెలుసు కదా. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, యాసిస్. ఈ పైనకు 2 వస్తాయి పిల్లర్స్ దగ్గర, ఇక్కడ ఒకటి వస్తుంది సేమ్ యాసిస్, ఇటు సైడ్ కూడా. రైట్, బ్యాక్ సైడ్ స్క్రీన్ ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా నేను చెప్తా, మీరు చూసుకోవచ్చు. అయితే మెయిన్ డోర్స్ విషయానికి వస్తే కూడా, డోర్స్ ఏమైనా చేంజ్ అయినాయా లేదా అనేది అది కూడా నేను క్లారిటీగా చెప్తా. వెహికల్ మాత్రం నీట్గా ఉంది, మంచి కండిషన్లో మాత్రం ఉన్నా సార్, 100%. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ డోర్ కూడా చూపిస్తా. అంటే మీకు గ్లాస్తో సహా చూపిస్తా, ఏదో పైన చూపించకుండా క్లారిటీ చూపిస్తా. డోర్స్ చూసుకోవచ్చు. అయితే ఇది సార్ ముంగట 2+3+2 సార్. ఇది చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 2 సీట్లు, మధ్యలో 3, ముంగట 2. ఓకేనా సార్. ఇది వచ్చేసి పానోరమిక్ సన్ రూఫ్ అండి, చూసుకోవచ్చు, క్లియర్ కట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి దీనికి, మీరు గమనించుకోవచ్చు. ఓకే, మంచి స్పేస్ మాత్రం బాగుంది సార్. ఇది ఫ్రీ ఉంటుంది, వెహికల్ మాత్రం డ్రైవ్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. సరే, ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తా, డిక్కీ వెనుక నుంచి కూడా చూపిస్తా, చూసుకోవచ్చు. ఓకే, ఇందులో కూడా ఏదైనా చేంజ్ అయిందా లేదా అని తెలవడానికి కోసం ప్రత్యేకించి పర్టికులర్గా ఈ బేసిక్ పాయింట్లే నేను ఖచ్చితంగా చెప్తా సార్. అది ఇదైతే చూడండి, మీకు ఐడియా ఉంటుంది, చూసుకోవచ్చు. సరే, ఇంకా మిగతా ఒకసారి అయితే స్టెఫిన్ చూపిస్తా. స్టెఫిన్ వచ్చి మాత్రం సిల్ సార్, అసలు వాడలేదు, ఇది అట్లే ఉన్నది. ఇది మిగతా విషయాలన్నీ నేను మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ చూపిస్తుంటా. సరే, ఒకసారి అయితే బీడింగ్ చూద్దాం. అయితే దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఉన్నా సార్, ఇప్పుడైతే చూసుకోవచ్చు. బీడింగ్ చూసుకున్నా ఓకే ఉంది, వెహికల్ చూసుకున్నా ఓకే ఉంది. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే సార్ పనిచేస్తుంది, చూసుకోవచ్చు. ఏపీ నుంచి చేయకండి సార్, చూస్తే చూడండి ప్రాబ్లం లేదు, కానీ ఏపీ నుంచి చూసి మాత్రం చేయకండి కావాలని. ఆ ట్యాక్స్ మీరు కట్టుకుంటుంటే చెప్పండి, నేను చేపిస్తాను, అంతే తప్ప. కానీ అది టైంపాస్ మాత్రం చేయకండి. నేను మళ్ళీ కూడా వెహికల్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను నేను. ఓకేనా, రైట్. ఇప్పుడు మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా. బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుంది అది కూడా నేను చూడాలి మీరు. చూసుకోవచ్చండి, బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఓకే వర్క్ చేస్తుంది, ప్రాపర్ చాలా బాగుంది, నీట్గా ఉంది. స్క్రీన్ కూడా బ్లూటూత్ కనెక్షన్ కానీ, వాయిస్ కమాండింగ్ కానీ, అట్లాగే
క్రూజ్ కంట్రోల్ కానీ అన్నీ వర్క్ చేస్తాయి ఇందులో. మీరు ప్రతిదీ చూసుకోవచ్చు స్టీరింగ్ దగ్గర, మీకు అన్నీ బాగుంటాయి. ఓకే, ముంగట బానెట్ చూసుకున్న రాస్ట్ మాత్రం ఎక్కడ కానీ లేదు సార్ వెహికల్కు. చూసుకోవచ్చు ముంగట. ఇందాకైతే మీకు ఆపరాన్ని చూపించాను కదా, ఒకసారి పిల్లర్స్ కూడా చూపిస్తా చూడండి. ప్రతిదాని నేను ఖచ్చితంగా చూపిస్తుంటా, చెప్తుంటా నేను. వెహికల్ సౌండ్ కూడా స్మూత్ ఉంది, షో పట్టి కూడా ఓకే ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. ఇండికేటర్స్, హెడ్ లైట్ ఓకే ఉన్నాయి చూసుకోవచ్చు. ఫోగ్ ల్యాంప్ కొంచెం డిస్టర్బెన్సు. అట్లాగే ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ఇది ఇంజన్ సౌండ్ కూడా స్మూత్ ఉంది. రీడింగ్ మాత్రం 1,04,000 సార్. ఇది మిర్రర్ సైడ్ చూసుకుని ఓకే ఉంది. బ్యాక్ సైడ్ ఎట్లా ఉన్నాయి అది కూడా చూపిస్తా. ఇది డీజిల్ వేరియంట్ సార్ ఇది. అట్లాగే ఇక్కడ సైడ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. ఇక్కడ సైడ్ ఒక్కటి సైడ్ మాత్రం ఇది కొంచెం డ్యామేజ్ ఉంది, అది ఒక్కటి గమనించుకుంటే సరిపోతుంది. ఇది ఒక్కటే చిన్న డ్యామేజ్, అంతకుమించి ఏది కూడా డ్యామేజ్ లేదు ఇందులో. ఓకేనా. సరే, నెక్స్ట్ వచ్చేసి మీకు టైర్స్ కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఒకసారి అయితే రీడింగ్ అయితే చెక్ చేసుకోండి. రీడింగ్ చెక్ చేసుకున్న మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా. 1,04,000 సార్. నేను చెప్పిన చూపిస్తున్న బ్యాక్ సైడ్ కెమెరా ఓకే, అన్నీ ఓకే ఉన్నాయి సార్. ఓనర్ దీని ప్రైస్ చెప్తున్నారు సార్ 12,90,000 సార్. ఆ ప్రైస్కి మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉండదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కూడా చూసి రండి సార్, ప్రాబ్లం లేదు. సరే, ముంగళ చూసుకోండి సార్. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే చెప్పచ్చు. ఇక్కడ CB ఉంది చూసుకోవచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా చూపిస్తాను నేను ప్రతి దాంట్లో. నెక్స్ట్ కూడా మీకు చెప్తుంటాను నేను, ఇది కూడా చూసుకోవచ్చు. ఎక్కువ టైం అయిపోతుంది నా ఒక ఉద్దేశం సార్, అందుకోసమే కొంచెం ఫాస్ట్గా చెప్తాను. ఇది కూడా ఓకేనండి. ఇది కూడా CB ఉంది, టోటల్ ఓకే ఉన్నది. ముంగ టైర్స్ తీసుకుంటే మాత్రం మీకు 100% ఉంటాయి సార్. అలవేస్ ఉన్నాయి చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా సేమ్ అంతే సార్, అలవేస్ ఉన్నాయి. 4 టైర్లు సార్ స్టెఫిన్తో కలుపుకున్నా కానీ 5 టైర్లు మాత్రం సిల్ టైర్లు ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. క్లియరా. సరే, ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ కూడా చెప్తుంటా చూడండి. ఇది టాటా సఫారీ అండి. ఇది చూసుకోవచ్చు వెహికల్ టాటా సఫారీ. ఇది XT ప్లస్ అండి. ఇది పానోరమిక్ సన్ రూఫ్ ఉంది. వెహికల్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. వెహికల్ మంచి కండిషన్. ఆల్రెడీ నేను డ్రైవ్ చేసి చూసిన, అలాగే నేను మీకు కూడా చెప్తున్నా వెహికల్ కండిషన్ కూడా ఇంటీరియర్ చాలా బాగుంది. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది సార్ దీనికి. టైర్స్ కూడా 100% ఉంటాయి. ఇది ఫస్ట్ ఓనర్ సార్. ఇది రీడింగ్ వచ్చేసి 1,04,000 సార్. అది కూడా ఫుల్ చూపించాను, చెప్తున్నాను నోటితో కూడా. ఓకేనా. దీని టైర్స్ కూడా ఓకే ఉన్నాయి. డబల్ కీస్ సార్. ఇది దీని ప్రైస్ వచ్చేసి 12,90,000 ఓనర్ అవుతుంది సార్. ఇది ఫైనల్ ప్రైస్ కాదు సార్, బార్గెనింగ్ ఉంటుంది. ఆ ప్రైస్కి మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉంటుంది సార్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.